వెల్కమ్ టు టీశాట్ వ్యూయర్స్. గత క్లాసులలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేటువంటి ఈ శాస్త్రంలో వికేంద్రీకరణ మరియు స్థానిక పాలన, డీసెంట్రలైజేషన్ అండ్ రూరల్ గవర్నమెంట్ అనే అంశంలో మనము పార్ట్ 1 పూర్తి చేసుకున్నాము, పార్ట్ 2 కూడా పూర్తి చేసుకున్నాము. ఈరోజు పార్ట్ 3 మూడవ భాగాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే టాప్ టు బాటము ఏదైతే గత పాఠంలో నేర్చుకున్నట్టు ఈ పథకం వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందో ఇదేందో మనం కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అంటే రాష్ట్ర, జిల్లా, స్థానిక ఈ 3 ప్రభుత్వాలను కూడా సమర్థవంతంగా క్రమానుగత ఉద్యోగి శ్రేణి వ్యవస్థను రూపొందించారు. ఎలా? రాష్ట్ర స్థాయి 1, జిల్లా స్థాయి 2, స్థానిక స్థాయి 3. స్థానిక ఏ స్థాయి? ఇది స్థానిక. ఈ విధంగా తెలిపిన ఈ 3 వ్యవస్థలను క్రమానుగతంగా ఒక ఆర్డర్లో ఉద్యోగి శ్రేణి వ్యవస్థను అంటే దీనికి కావలసినటువంటి బ్యూరోక్రసీ ఉద్యోగస్తులను నియమించడం జరిగింది. మరి కేంద్ర స్థాయిలో ఎవరు ఉంటారో తెలుసుకుందాం. ఈ యొక్క కేంద్ర స్థాయిలో సమాజాభివృద్ధి సహకార మంత్రిత్వ శాఖ ఉండేది. సమాజాభివృద్ధి సహకార ఒక పోర్ట్ఫోలియోనే ఉండేది ఇక్కడ కేంద్ర స్థాయిలో. మరి ఇది కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విధానాలను అమలుపరుస్తుంది. మన కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ ఆమోదించిన విషయాలను మాత్రమే, విధానాలను, పాలసీస్ని మాత్రమే ఇది అమలుపరుస్తుంది. అంటే కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ స్థాయిలో ఒక సమాజాభివృద్ధి సహకార శాఖ అది అనేది ఉన్నది. మరి రాష్ట్ర స్థాయిలో ఎవరు? ఇది 2వ స్థాయి. మరి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర అభివృద్ధి సంఘం ఉండేది. స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేదా మరి సంఘము. అంటే ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉంటుంది. ఆ సంఘంలో రాష్ట్ర సమాచార అభివృద్ధి శాఖ మంత్రి సభ్యుడిగా ఉంటాడు. అంటే రాష్ట్ర సమాచార మరి ఆ యొక్క సమాచారం ఏదైతే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నారో, బ్రాడ్కాస్టింగ్ మినిస్టరు, దీనికి సభ్యుడిగా ఉంటాడు, ఒక మెంబర్గా ఉంటాడు. అభివృద్ధి శాఖ కమిషనర్ కూడా కార్యదర్శిగా పనిచేస్తాడు. అంటే ఇన్ఫర్మేషన్ మరియు డెవలప్మెంట్ శాఖ కమిషనర్ ఇందులో ఒక సభ్యుడు, మెంబర్గా పనిచేస్తాడు. ఈ కమిషనరు కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తారు. ఈ కమిషనర్ ఏ విధంగా వ్యవహరిస్తారంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తుంటాడు. జిల్లా స్థాయి ఇది 3వ స్థాయి. ఈ జిల్లా స్థాయిలో ఈ పథకం అమలుకు జిల్లా కలెక్టర్ సూపర్వైజన్లో పర్యవేక్షణ ఉంటుంది. జిల్లా స్థాయిలో మొత్తం అధికార బాధ్యతలన్నీ ఎవరి మీద ఉంటాయంటే జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో ఉంటాయి. ఆయన ఈ యొక్క పథకాన్ని సూపర్వైజ్ చేస్తుంటాడు, పర్యవేక్షిస్తుంటాడు. బ్లాక్ స్థాయిలో సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు కోసం కొన్ని గ్రామాలను కలిపి బ్లాకులుగా ఏర్పాటు చేసిండ్రు. ఈ బ్లాక్ స్థాయిలో కార్యనిర్వహణ అధికారిని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేవారు. బ్లాక్ స్థాయిలో కార్యనిర్వహణ అధికారిని ఏమనేదంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే BDO. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది అది ఒక తాలూకా స్థాయి. ఈ తాలూకాన అప్పుడు బ్లాక్ అనేవాళ్ళు. ఇప్పుడు మండలం వచ్చింది. జిల్లాకు గ్రామానికి మధ్యన ఇప్పుడు మండలం వచ్చింది. అప్పుడేముండే బ్లాక్ ఉండే, సమితి అని తెలుగులో అనేవారు. గ్రామ స్థాయి ఇకపోతే గ్రామమే మొదలు, గ్రామరాజ్యమే రామరాజ్యం అన్నాడు మన మహాత్మా గాంధీజీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మరి అయితే గ్రామ స్థాయిలో ఈ పథకం అమలుకు విలేజ్ లెవెల్ వర్కర్స్ VLWలను నియమించారు.
గ్రామ స్థాయిలో పథకాన్ని అమలు చేయడానికి ఎవరు నియమించారు? విలేజ్ లెవెల్ వర్కర్స్ VLWలను నియమించారు. ఈ పథకంలో వివిధ కార్యక్రమాలు అమలు చేయటం అట్టడుగు క్షేత్రస్థాయి సిబ్బందిని వీళ్ళని పరిగణించేవారు. ఈ యొక్క ప్రోగ్రామ్స్ అమలు చేయడంలో అట్టడుగు చాలా బాటం కింద ఉన్నటువంటి వర్కర్స్ ఎవరంటే VLWలని వీళ్ళను పరిగణిస్తున్నారు. ఈ VLWలకు సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలపై శిక్షణను ఇవ్వడం జరిగింది. విలేజ్ లెవెల్ వర్కర్స్కు అన్ని అంశాలలో ట్రైనింగ్ ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు. కాబట్టి వీరిని మల్టీపర్పస్ వర్కర్స్ అని కూడా పిలిచేవారు. ఈ VLWలను మల్టీపర్పస్ వర్కర్స్ అంటే అనేక రకాల మీద వీళ్ళకు శిక్షణ ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు మల్టిపుల్ వర్కర్స్ అంటే అనేక రకాల పనులు, బహుళ పనులు, ఒక పనే చేయరు, అనేక రకాల పనులు చేస్తారు. అందుకనే మల్టీపర్పస్ వర్కర్స్ అని పిలిచేవారు. విమర్శ, దీని మీద విమర్శ కూడా ఉంది. అయితే బ్లాకులు అనేవి జిల్లాలు, గ్రామాలు మాదిరిగా ఒక భౌగోళిక విభాగాలు స్థాపించలేకపోవడం వలన అధికారులు ఈ పథకాన్ని అమలు పెట్టడంలో అనేక నియమ నిబంధనలు రూపొందించడంతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వీటిలో పాల్గొనలేకపోయారు. ఎక్కువ నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేసరికి ప్రజలు ఈ పథకంలో ఎక్కువ ఇన్వాల్వ్ కాలేకపోయినరు, ఎక్కువ భాగస్వామ్యం ప్రజలు పంచుకోలేకపోయారు అనే విమర్శ దీని మీద ఉన్నది. అందువల్ల ఈ కార్యక్రమం అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయింది. అనుకున్నంత ఫలితాలు ఇది ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసినామో అన్ని ఆ రిజల్ట్స్ రాలే, ఫ్రూట్ఫుల్గా అమలు కాలే ఇది. కాబట్టి సమాజ అభివృద్ధి పథకాలు విఫలమయ్యాయని రాజకీయ విషయాలు అంటారు. అందుకనే సమాజ అభివృద్ధి వికాస పథకాలు ఏవైతున్నాయో ఇవన్నీ పూర్తిగా విఫలమైపోయినాయి, ఫ్రూట్ఫుల్ కాలే, ఇవి చాలా ఘోరంగా ఫెయిల్ అయినాయి, అట్టర్ ఫ్లాప్ అయినాయి అని చెప్తున్నారు. బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీ తర్వాత ఏం జరిగింది? బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీ సమాజ అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకాల ద్వారా ఆశించిన ఫలితాలు కలగకపోవడం వలన గ్రామ స్వపరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమైన ప్రజలకు గ్రామ స్థాయిలో అవకాశం కల్పించడానికి అవసరమయ్యేటువంటి సంస్థాగత ఏర్పాటును సూచించవలసిందిగా, అయ్యా ఎక్కువ మంది ప్రజలను గ్రామ స్థాయిలో మరి భాగస్వామ్యం అయ్యే విధంగా కొన్ని సూచనలు, సలహాలు చెయ్యండి అని అలాంటి ఏర్పాటును మీరు సూచించవలసిందిగా ప్రణాళికా సంఘంలోని ప్రణాళికా పథకాల కమిటీ ఏదైతే ప్లానింగ్ కమిషన్ ఉందో ఆ ప్లానింగ్ కమిషన్లో ప్రణాళిక సంఘంలో ప్రణాళిక పథకాల కమిటీ, ప్లానింగ్ కమిటీ ఏదైతే ఉన్నదో అది జాతీయ అభివృద్ధి మండలి, NDC అంటారు. NDC అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. జాతీయ అభివృద్ధి మండలి 16 జనవరి 1957లో బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షుడిగా జనవరి 16వ తారీఖు 1957 సంవత్సరంలో మరి ఈ యొక్క NDCని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్య అనే అంశాలతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారు చేస్తూ తన నివేదికను బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజల భాగస్వామ్యము, పీపుల్స్ పార్టిసిపేషన్ అనే 2 అంశాలను తీసుకొని 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఎన్ని అంచెలు సార్? 3 అంచెలు. 1, 2, 3. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. ఏ రోజున సూచించింది సార్? తన నివేదికను ఎప్పుడు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి? 24th నవంబరు 24వ తారీఖు 1957వ సంవత్సరంలో 1957వ సంవత్సరం నవంబర్ 24వ తారీఖు నాడు మరి బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి, స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి
3 అంచెల పథకాన్ని సూచించింది. ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ? 3 అంచెలు. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించడం జరిగింది. తన రిపోర్టు సబ్మిట్ చేసిండు బల్వంతరాయ్ గోపాల్ మెహతా. బల్వంతరాయ్ గోపాల్ మెహతా కమిటీ సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి NDC NDC 1958 జనవరిలో 1958 సంవత్సరం జనవరి నెలలో ఆమోదించింది. బల్వంతరాయ్ గోపాల్ మెహతా చేసిన సిఫార్సులను NDC అంటే మన దేశ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి ఏదైతుందో 1958 జనవరిలో బల్వంతరాయ్ గోపాల్ మెహతా కమిటీ సిఫార్సులను ఆమోదించింది. దానితో వివిధ రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటుకు తగిన చట్టాలు చేసినాయి. అప్పుడు రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థ ఏర్పాటుకు తమ తమ అసెంబ్లీలలో చట్టాలను చేయడం జరిగింది. ఈ భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన లేదా ప్రవేశపెట్టిన రాజస్థాన్ రాష్ట్రం మొట్టమొదటి ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసిందని అంటే ఇక్కడ చూడండి డేట్ కూడా, నాగోర్ జిల్లా సికార్లో అనే గ్రామము 2వ తారీఖు అక్టోబర్ నెల 1959 సంవత్సరం రాజస్థాన్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ సంస్థలను తొలిసారిగా ఏర్పాటు చేసింది. 2వ రాష్ట్రం ఎవరంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్ అయితే భారతదేశంలో రెండవ రాష్ట్రంగా ప్రసిద్ధికెక్కింది ఎజెండాలో లిస్టులో. ఏ రాష్ట్రం అది? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో అక్టోబరు నెల 11వ తారీఖు 1959 సంవత్సరం నాడు మరియు నవంబరు 1వ తారీఖు 1959 సంవత్సరం రోజున రంగారెడ్డి జిల్లా శంషాబాదులో, ఎక్కడ? రంగారెడ్డి జిల్లా శంషాబాదులో జవహర్లాల్ నెహ్రూ గారి ద్వారా, మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరున్నారు? డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు. అయితే సీమాంధ్ర ప్రాంతంలో మొదటికి ఎక్కడ జరిగింది? శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఏర్పాటు చేశారు పంచాయతీరాజ్ సంస్థలను. తర్వాత 1959 స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలు మాత్రం 1964లో నిర్వహించారు. సిఫార్సులు ఏంటి? మరి అందులో ఉన్నటువంటి సిఫార్సులు దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలలో, అన్ని సమితులలో 3 అంచెల గ్రామంలో 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్ని అంచెలు? 3 అంచెల పాలనా వ్యవస్థలు. ఎట్లా? జిల్లాలో జిల్లా స్థాయి జిల్లా పరిషత్, జిల్లాలో జిల్లా పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, జిల్లాలో జిల్లా పరిషత్, జిల్లా స్థాయిలో బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి. మధ్యలో ఉన్నటువంటి జిల్లాకు గ్రామానికి మధ్యన ఉన్న స్థాయిని ఏమంటారంటే బ్లాక్ అంటారు, బ్లాక్ స్థాయి. దీన్ని పంచాయతీ సమితి అంటారు. దీనిని పంచాయతీ సమితి అని. ఈ విధంగా 3 అంచెల పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా బల్వంతరాయ్ గోపాల్ మోహన్ ప్రకారము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. ఈ స్థానిక సంస్థలన్నిటికీ ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించాలి. చాలా రెగ్యులర్గా. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై జరగాలి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలను పార్టీ గుర్తుల మీద నిర్వహించరు. పార్టీ గుర్తులు లేకుండా గ్రామంలో ఉన్న ఓటర్లు
ఎవరికైనా తమకు నచ్చిన వ్యక్తికి పార్టీ ఏదైనా ఆ గ్రామానికి మంచిగా పనిచేస్తాడు, ఒక పద్ధతిగా అవినీతికి దూరంగా ఉండి గ్రామ అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ఎవరైనా ఏం లేదు, పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ఆ గ్రామంలోని ఓటర్లు, వయోజనులైన ఓటర్లందరూ ఆ గ్రామ పంచాయతీకి అధికారైన సర్పంచ్ని ఎన్నుకోవాలని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీ వ్యవస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలి, పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా. డైరెక్ట్ వయోజనులైన ఓటర్లందరూ కుల, మత, వర్గ, వర్ణ, జాతి, జన్మ, స్త్రీ, పురుష ఎలాంటి భేదాలు లేకుండా, ఎలాంటి విచక్షణ లేకుండా మరి 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఓటు హక్కులో పాల్గొని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి ఆ గ్రామ పంచాయతీ అధికారి అయిన సర్పంచ్ గారిని. తర్వాత జిల్లా పరిషత్కు పంచాయత్ సమితులకు అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. జిల్లా పరిషత్కు మధ్యస్థాయిలో ఉన్న పంచాయతీ సమితికి ఏదైతే ఉందో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ BDO, ఈ 2 స్థాయిలకు మటుకు ఎన్నికలు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పరోక్ష పద్ధతిలో ఈ 2 స్థాయిలకు ఎన్నుకోవాలని సూచించడం జరిగింది. స్థానిక అంశాలకు చెందిన అధికారులను ఈ సంస్థలకు బదలాయించాలి. స్థానిక అంశాలకు చెందిన అధికారాలన్నింటినీ అంటే లోకల్ అంశాలన్నీ ఈ లోకల్ ఇన్స్టిట్యూషన్స్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడం జరిగింది. స్థానిక ప్రభుత్వాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీరాజ్ సంస్థ ద్వారానే అమలు చేయాలి. అంటే లోకల్ గవర్నమెంట్కి చెందినటువంటి ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్నైనా ఈ పంచాయతీరాజ్ సంస్థల ద్వారానే అమలు చేయాలి. వీటి ద్వారానే వాటిని అమలు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరించాలి. ఇకపోతే పంచాయత్ సమితికి కార్యనిర్వాహక అధికారులను, జిల్లా పరిషత్కు సలహా పర్యవేక్షణ అధికారులను కల్పించాలి. ఈ విధంగా కార్యనిర్వహణ సలహా రూపక పర్యవేక్షణ అధికారులను నియమించాలి. ఇకపోతే ఒకటి బల్వంతరాయ్ మెహతా కమిటీ నేర్చుకున్నాం. ఇప్పుడు 2వ కమిటీ అశోక్ మెహతా కమిటీ. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థలు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడంతో వాటి పనితీరును సమీక్షించడానికి. అయితే బల్వంతరాయ్ మెహతా చెప్పిన 3 అంచెల వ్యవస్థ అనుకున్న ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినా చేయింది కాబట్టి మళ్ళీ వాటిని సమీక్షించాలి, వాటిని రివ్యూ చేయాలని చెప్పి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించాలని చెప్పి డిసెంబరు నెల 1977 సంవత్సరంలో 1977 సంవత్సరం డిసెంబర్ నెలలో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారి అధ్యక్షతన 1977 డిసెంబర్ నెలలో అప్పుడు ఉన్న ప్రధాన మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో జనతా ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అండి? జనతా పార్టీ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఆయనేమో బల్వంతరాయ్ మెహతా కమిటీ. అందులో ఉన్న లోటుపాట్లు సరిగా అది పూర్తిగా చేయలేకపోయింది గ్రామాలలోని, దాన్ని సమీక్షిస్తూ మరి మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఆయన అధ్యక్షతన అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ 132 సిఫార్సులతో తన నివేదికను 1978 ఆగస్టులో సమర్పించింది. ఎన్ని సిఫార్సులు చేసింది అశోక్ మెహతా కమిటీ? 132. ఎప్పుడు సబ్మిట్ చేసింది అశోక్ మెహతా కమిటీ? 1978 సంవత్సరం ఆగస్టు నెలలో. మరి ఈ సిఫార్సులు ఎట్లున్నాయో నేర్చుకుందాం. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో 2 అంచెల వ్యవస్థను ప్రవేశపెట్టాలి. మొట్టమొదలు చేసిన సూచన లేదా సిఫార్సు చూడండి, బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏమో 3 అంచెల వ్యవస్థ చెప్పింది. ఇది బల్వంతరాయ్ మెహతా కమిటీ, బల్వంతరాయ్ మెహతా. ఇప్పుడు అశోక్ మెహతా కమిటీ ఏమంటుంది? కేవలము 2 అంచెల పాలనా వ్యవస్థ చాలు, 3 అంచెల పాలనా వ్యవస్థ అవసరం లేదు అని చెప్తుంది. 2 అంచెల పాలనా వ్యవస్థ చాలని చెప్తుంది. ఎట్లా? జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, బ్లాక్ స్థాయిలో మండల పంచాయతీని ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేయాలి.
అంటే గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీలను రద్దు చేయమని అంటుంది. ఎవరు అంటుర్రు? అశోక్ మెహతా కమిటీ. గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని అశోక్ మెహతా కమిటీ. బల్వంతరాయ్ చెప్పిన 3 అంచెల పాలన వ్యవస్థ వద్దన్నది. అశోక్ మెహతా కమిటీ 2 అంచెల పాలన వ్యవస్థనే, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు, మధ్యస్థాయిలో మరి ఏంటంటే బ్లాక్ స్థాయిలో మండల పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలను రద్దు చేయమని చెప్పింది. 15,000 నుంచి 20,000 జనాభాతో కూడిన కొన్ని గ్రామాలను ఒక పంచాయత్ సమితిగా లేదా మండల పంచాయతీగా ఏర్పాటు చేయమన్నది. అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన, ఎవరైతే న్యాయశాస్త్ర నిపుణులు ఉన్నారో అలాంటి న్యాయ అధికారి అధ్యక్షతన న్యాయ పంచాయతీ సంస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. ఒక న్యాయ పంచాయతీ సంస్థను కూడా ఏర్పాటు చేయాలి. లీగల్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్ కూడా ఏర్పాటు చేయాలని అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాల పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్ మంత్రిని నియమించాలి. అంటే ఈ పంచాయతీరాజ్ వ్యవహారాలను చూసుకోవడానికి పంచాయతీరాజ్ మంత్రిని, ఒక మినిస్టర్ను ఏర్పాటు చేయాలి. ఒక పోర్ట్ఫోలియోను ప్రవేశపెట్టాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికలలో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించింది. ఎన్నికలల్లా, ఎలక్షన్స్లల్లా పొలిటికల్ పార్టీస్ అన్నీ మరి ఈ యొక్క ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎన్నికలలో కాంటెస్ట్ చేయాలి, పోటీ చేయాలని చెప్పింది అశోక్ మెహతా కమిటీ. షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి, ఎస్సీలకు, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. షెడ్యూల్డ్ కులాల వాళ్ళు మరియు షెడ్యూల్డ్ జాతుల వాళ్ళు, ఎస్సీలకు సపరేట్గా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్లకు రిజర్వేషన్లను కల్పించాలని అశోక్ మెహతా కమిటీ సూచించింది కేంద్ర ప్రభుత్వానికి. జిల్లా స్థాయి సంస్థల్లో పంచాయతీరాజ్ సంస్థ అకౌంట్స్ను ఆడిట్ జరపాలి. జిల్లా స్థాయి సంస్థలల్లో ఈ పంచాయతీరాజ్ సంస్థ యొక్క అకౌంట్స్ అంటే ఖాతాలను, ఎంత ఖర్చు వచ్చింది, ఎంత మిగులు, తగులెంత, ఇలాంటివన్నీ అక్కడ ఆడిట్ చేయమని చెప్తుంది. వాటిని తనిఖీ చేయమని చెప్తుంది. పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయరాదు. రద్దు చేసిన తారీఖు నుంచి 6 నెలలలో 6 months లోపల ఎన్నికలను వాటికి మళ్ళీ తిరిగి నిర్వహించాలని చెప్పింది. జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నిక కావాలని చెప్పింది. జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా ఇండైరెక్ట్గా అతన్ని ఎన్నుకోవాలని చెప్పింది. అయితే మండల పంచాయతీ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎన్నుకోవడం చేయొచ్చు. జిల్లా పరిషత్తు అధ్యక్షుడిని మాత్రం ఇండైరెక్ట్ ఎన్నుకోవాలి. మండల పంచాయతీ అధ్యక్షుడిని మాత్రం ఇండైరెక్ట్గా ఎన్నుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఎన్నుకోవచ్చు, లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చు అని కూడా సూచించింది. పంచాయతీరాజ్ సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకోవాలి. ఈ పంచాయతీరాజ్ సంస్థలు మరి ప్రభుత్వ ఇచ్చే ఫండ్స్ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా కొన్ని ట్యాక్సెస్ను విధించి వాటి ద్వారా ఇక నిధులను, ట్యాక్సెస్లను, ఫండ్స్ను రిసోర్స్ చేసుకోవాలి అని చెప్తుంది. పంచాయతీరాజ్ సంస్థలలోని అన్ని పదవులకు కాల వ్యవధిని 4 సంవత్సరాలుగా నిర్వహించింది. ఈ పంచాయతీరాజ్ సంస్థల్లో ఏ పదవులైనా, అధ్యక్షులైనా, చైర్మన్లైనా, కార్యదర్శులైనా అన్ని పదవులకు కూడా ఎంత కాలం టర్మ్ పెట్టిందంటే 4 years కాల వ్యవధి 4 సంవత్సరాలుగా చెప్పింది. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగపరమైన రక్షణ, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ కల్పించాలి. వీటికి రాజ్యాంగపరమైన రక్షణ కూడా కల్పించాలని అశోక్ మెహతా కమిటీ సూచించింది. కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్, రాజ్యాంగపరమైన రక్షణ. జనతా ప్రభుత్వం రద్దు కావడంతో ఈ కమిటీ నివేదిక అమలు కాలేదు. అయితే 1979వ సంవత్సరంలో 70 ఏళ్ళు ఏర్పడ్డ జనతా పార్టీ ప్రభుత్వం 79లో రద్దు అయ్యేసరికి ఈ యొక్క అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు అమలు కాలేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు.
అయితే అశోక్ మెహతా కమిటీ సిఫార్సులను 1979లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం చర్చించి కొన్ని మార్పులతో ఆమోదించడం జరిగింది. అయితే 1979 సంవత్సరంలో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశము చర్చించి కొన్ని మార్పు చేర్పులతో దీన్ని ఆమోదించింది. 1979 సంవత్సరంలో అశోక్ మెహతా కమిటీ సూచించిన సిఫార్సులను. ఓకే, మిగతా లెసన్స్ను మళ్ళా తర్వాత క్లాసులో మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.